ఎందుకంటే కోటాను కోట్ల దూతల ప్రపంచాల్లో ఎవ్వరికి లేని ఆధిక్యత దేవుడు భవిష్యత్తులో మనకి ఇవ్వబోతున్నాడు. పడద్రోయబడినోళ్ళకి కానీ పడద్రోయబడనోళ్ళకి కానీ ఎవ్వరికి లేని ఆధిక్యత భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం మీద ఆయనతో పాటు పక్కన కూర్చొని ఏలేటువంటి అధికారాన్ని అందరికంటే అట్టడుగున తక్కువ మహిమతో నిర్మించబడ్డ మానవ జాతికే దేవుడు నిర్ణయించాడు అనేది ఒక తిరుగులేని సత్యం. కాబట్టి మనం వాడు పొందాలనుకొని ఆశపడ్డది మనం స్వతంత్రించుకుంటున్నాం. యోసేపు అన్నలకి యోసేపు మీద ఎందుకు కక్ష కలిగింది అంటే వాళ్ళ నాన్న అద్దాల అంగీని వాళ్ళ తమ్ముడికి చేపించాడు, కుట్టించాడు. అందుకని వాళ్ళకి ఈర్ష్య కలిగింది తమ్ముడి మీద, యోసేపు మీద. వాళ్లకు లేనిది యోసేపుకు ఉంది కనుక వాళ్ళు ఈర్ష్య పడ్డారు. అలాగే మిస్టర్ లూసిఫర్ అంటే సైతాను కూడా మన మీద ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడంటే వాడికి మనకేం ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డబ్బు ఇచ్చిపుచ్చుకున్న తగాదాలు, పిల్లని పుచ్చుకున్న తగాదాలు ఏమైనా ఉన్నాయా? అసలు వాడు ఎవడో మనం చూసాం ఇంతవరకు, దరిద్రుడు. కానీ వాడు ఎందుకు శత్రువుగా మారాడు మనకి అంటే వాడికి దక్కనిది రేపు మనకు దక్కబోతుంది, అది మనకు దక్కనీయకుండా చేయడానికి వాడు కుట్రబూనాడు. వాడు భూలోకంలోని మనుషులందరినీ చెడగొట్టి దేవుడు ఆశించింది దేవుడు పొందుకోకుండా చేయడానికి వాడు పాపం చాలా తిప్పలు పడ్డాడు. కానీ ఎట్టకేలకు దైవ కుమారుడు జయించాడు, వాడు ఓడిపోయాడు.